నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తాపత్రికలో ఉన్న అంశాల గురించి అయితే మాట్లాడుకుందాము. సో ముందుగా ఈనాడులో చూసుకుందాము. ఈనాడులో చూసుకుంటే ముందుగా ట్రంప్ మరి 500% సుంకం మరి రష్యా నుంచి చమురు కొంటే విధింపు బిల్లు ప్రవేశపెట్టడానికి ట్రంప్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. వచ్చే వారమే ఓటింగ్కు అవకాశం బిల్లును ప్రతిపాదించిన సెనేటర్ గ్రహం. మరి భారత్ చైనాలపై అయితే తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది స్పష్టంగా. మరి కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, మరి రష్యా నుంచి చమురు కొని దేశాలపై మరింత కక్ష సాధించేందుకు కూడా ప్రస్తుతం అమెరికా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. మరి ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల మరి చాలా దేశాలకు కూడా మరింత ఇబ్బంది కలిగించే విషయం అని కూడా చెప్పచ్చు. మరి ఆ దేశాలపై కూడా ప్రస్తుతం చూసుకుంటే 500% సుంకాలు అయితే విధించే బిల్లును కూడా తేవడానికి మరి డొనాల్డ్ ట్రంప్ అయితే సిద్ధమైనట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ బిల్లు చట్టసభలో ఆమోదం పొందితే మరి భారత్ అలాగే చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై కూడా ఈ యొక్క తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఇతర దేశాలతో కాకుండా కూడా ఈ చైనా అలాగే బ్రెజిల్ వంటి దేశాలపైన కూడా ఖచ్చితంగా ప్రభావం చూపుతున్నట్టు కూడా ట్రంప్ తెలియజేస్తున్నారు. అలాగే శ్వేత సౌధంలో బుధవారం ట్రంప్తో తన సమావేశం ఫలవంతంగా సాగిందని, రష్యాపై ఆంక్షల బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా సెనేటర్ లీడ్సే గ్రహం తెలిపారు. మరి ఈ బిల్లు సకాలంలో ఆమోదం పొందాలని, శాంతి కోసం ఉక్రెయిన్ చాలా వరకు మినహాయింపులకు అంగీకరించిందని కూడా, పుతిన్ మాటలతోని కాలం వెలబుచ్చుతున్నారని కూడా, అమాయకులను చంపుతూనే ఉన్నారని కూడా ఆయన ఎక్స్లో అయితే ప్రస్తుతం అయితే పేర్కొన్నారు. మరి ఈ బిల్లు అధ్యక్షుడు ట్రంప్కు భారత్ అలాగే చైనా, బ్రెజిల్ దేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించడానికి అపారమైన పరిమితిని కల్పిస్తుంది. మరి ఈ దేశాల చౌకగా చమురుగా కొనుగోలు చేస్తూ రష్యా ఆదాయం ఖచ్చితంగా కారణమవుతున్నాయని కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆ దేశం ఉక్రెయిన్తో రక్తపాతం సృష్టిస్తుందని కూడా గ్రహం అభిప్రాయపడ్డారు. మరి ఈ బిల్లుపై కూడా వచ్చే వారమే ఓటింగ్ జరుగుతుంది అని కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి ట్రంప్ నిర్ణయం వల్ల ఒక దేశానికే కాదు, అన్ని దేశాలకు అలాగే రష్యా, చైనా ఈ దేశాలకు కూడా ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మరి గుంటూరు మేళా ప్రాంగణం స్వాగతం ద్వారా వివిధ రాష్ట్రాల కళాకారులు మరి ఆడపడుచులకు అండగా ఉంటా మరి పొదుపు సంఘాలకు ఆన్లైన్లోనే రుణాలు, సరస్ మేళలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను చెప్పుకోవచ్చు. మరి పొదుపు సంఘాలకైతే ఆన్లైన్లోనే రుణాలు ఇస్తామని కూడా చంద్రబాబు చాలా స్పష్టంగా అయితే తెలియజేయడం జరిగింది. మరి ఆడపడుచులకు తప్పకుండా అండగా ఉంటా, ఒక అన్నలాగా అండగా ఉంటాను కూడా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. మరి ఇక్కడ గుంటూరులో జరిగింది. మరి గుంటూరు మేళలో కూడా ఆ ప్రాంగణంలో ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబుకి స్వాగతం ద్వారా వివిధ రాష్ట్రాల కళాకారులు కూడా ఇక్కడ ప్రదర్శన చేస్తూ మరి చంద్రబాబుకి స్వాగతం పలకడం జరిగింది. ముఖ్యంగా మహిళలు, మరి ఈ యొక్క పొదుపు సంఘాలకు సంబంధించిన ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ యొక్క కళాకారులు ప్రతి ఒక్క వివిధ దేశాల నుంచి వచ్చి కూడా ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబుకి స్వాగతం పలికారు. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే జగన్ కుట్ర, తిరుమలలో కాలి మద్యం సీసాల వ్యవహారమే నిదర్శనం. వైకాపా వాళ్ళే తప్పులు చేసి ప్రభుత్వంపై నెడుతున్నారు. ఇక వాళ్ళ టీవీ ఛానల్స్లో నానయాగి చేస్తున్నారు. ఇక మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. ముఖ్యంగా మరి చూసుకుంటే ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణాన్ని విధ్వంసం చేసే వ్యక్తి జగన్ అని కూడా చంద్రబాబు తెలపడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు వైకాపా కుట్రలు పన్నుతుందని, ఆ పార్టీ నాయకులే తప్పులు చేసి వాటిని ప్రభుత్వానికి అప్పజెప్పేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని కూడా చంద్రబాబు ప్రస్తుతము మండిపడుతున్న దృశ్యం అయితే మనం చూస్తున్నాము. మరి జగన్ పై మరి ముఖ్యంగా ఈ యొక్క తిరుమలలో ఖాళీ మధ్య సీసాలు ఉన్నట్టు కూడా తెలపడం జరిగింది. మరి అది ఖచ్చితంగా జగన్ వ్యవహారమే అంటూ కూడా మన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. మరి ఇక్కడ 20,252 కోట్ల పెట్టుబడులకు పచ్చ జెండా, అలాగే 13,334 ఉద్యోగాల కల్పన లక్ష్యం, విద్యుత్ ఛార్జీల తగ్గింపు ఉత్తర్వులకు అయితే ఆమోదం. మరి రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ ఈడీఎక్స్ దీది మన కోల్కతాలో
ఐపాక్ కార్యాలయంలో ఈడీ సోదాలపై ఎగితే బగ్గుమన్న బెంగాల్ సీఎం. మరి అలాగే బొగ్గు కుంభకోణంపై దర్యాప్తులో భాగంగానే తనిఖీలన్న ఈడీ ఆ పేరుతో తృణమూల్ సమాచారం పత్రాలను స్వాధీనం చేసుకున్నారని కూడా మమత మండిపాటు. అలాగే ప్రతీక్ జైన్ నివాసానికి మమత వెళ్ళి కొన్ని దస్త్రాలు తీసుకెళ్లడంతో హై డ్రామా అక్కడైతే నెలకొన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే మరి ఇక్కడ సతీష్ కుమార్ అసహజ మరణం కేసును మరి మేమే పర్యవేక్షిస్తాం, ఛార్జ్ షీట్ వేసే వరకు చూస్తామన్న హైకోర్టు. రవికుమార్ కుటుంబానికి ఆదాయానికి మించిన ఆస్తులు, సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలించి ముందుకెళ్లండి. సిఐడి, ఏసీబీ, డీజీలకు హైకోర్టు ఆదేశం ఇచ్చారు. ఇక పరాకామిని కానుకల లెక్కింపులు చూసుకుంటే తిదిదే ఈవో ఇచ్చిన నివేదికపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి తిరుమల శ్రీవారి పరకామణిలో కానుకల చోరీ ఘటనపై అప్పట్ల పోలీసులకు అయితే ఫిర్యాదు చేసిన ఏవిఎస్ఓ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ మరి సతీష్ కు అసహజ మరణంపై కూడా సిఐటి దర్యాప్తులో పలు అంశాలు అయితే ప్రస్తుతం అయితే వెలుగులోకి వచ్చాయని కూడా హైకోర్టు వెల్లడించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే అభియోగ పత్రం దాఖలు చేసే వరకు కేసును తామే పర్యవేక్షిస్తామని కూడా తేల్చి చెప్పిస్తుంది. మరి ఏసీపీ దాఖలు చేసిన నివేదికల ప్రకారం చూసుకుంటే పరకామణిలో చోరికి పాల్పడ్డ మరి రవికుమార్ అలాగే ప్రభుత్వ ఉద్యోగి నిర్వచనం పరిధిలోకి వస్తారని కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి ఆయనపై ఉద్దేశపూర్వకంగానే ఐపీసీ 409 విశ్వస సంఘాతుకానికి పాల్పడడం, అలాగే ప్రస్తుతం 409 సెక్షన్ నమోదైతే చేయలేదండి. మరి ఏసీపీ నివేదిక ప్రకారం చూసుకుంటే రవికుమార్కు ఆయన కుటుంబానికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కూడా ప్రస్తుతం అయితే పేర్కొనడం జరిగింది. సో ఇది ఓన్లీ మేమే పర్యవేక్షిస్తామన్నట్టు కూడా మరి సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టు తీర్పులకు పరిశీలించి ముందుకెళ్ళండి అని కూడా తెలియజేయడం జరిగింది. సో నెక్స్ట్ సాక్షి చూసుకుందాం. సాక్షిలో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. ఓకే, సంజీవని తాకట్టు మరి జగన్ చేసిన వ్యాఖ్యలు. మరి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు రాయలసీమ ఎత్తిపోతల ఇన్సూరెన్స్ లాంటిది. ఇలాంటి పథకాన్ని చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారు అంటూ చంద్రబాబుకు చేసిన అంటే చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలు ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం చూసుకుంటే 885 అడుగులు. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయిలో చూసుకుంటే నీటిని తరలించాలంటే 881 అడుగులు ఉండాలి. మరి తెలంగాణ 777 నుంచి 825 అడుగుల మధ్య రోజుకు 8 టీఎంసీల నీళ్లు వాడుకుంటుంటే మనం కేవలం 0.6 టీఎంసీలు మాత్రమే తీసుకుంటున్నాం. మరి ఇలాగైతే నీటి మట్టం ఎప్పుడు 881 అడుగులకు చేరుతుంది? ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది? శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయి? ఎప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులర్గా కిందన ఉన్న రిజర్వాయర్లకు నీళ్లు వస్తాయి? రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల పరిస్థితి ఏమిటి? అలాగే చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు ఏ రోజైనా ఈ ఆలోచన చేశాడా అనే విధంగా మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా శ్రీశైలం నీటి మట్టం ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన మాటలు. మరి శ్రీశైలంలో 777 నుంచి 825 అడుగుల మధ్య రోజు 8 టీఎంసీలు తరలిస్తున్నారు తెలంగాణ. మరి ఓన్లీ 0.5% మాత్రమే ఏపీ యూజ్ చేస్తున్నట్టు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా అయితే తెలియజేయడం జరిగింది. 0.6 టీఎంసీ మాత్రమే మనం తీసుకుంటున్నాము. తెలంగాణ మాత్రం 8 టీఎంసీలకు తరలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ. మరి ఇలాగైతే శ్రీశైలం 881 అడుగులకు ఎప్పుడు చేరాలి? అలాగే పోతిరెడ్డిపాడు ద్వారా 44,000 క్యూసెంకులు ఎప్పుడు తరలించాలి? అందుకే రాష్ట్రానికి హక్కుగా దక్కిన వాటా జలాలను వాడుకునేందుకే రాయలసీమ ఎత్తిపోతలకు శ్రీకారం. తెలంగాణ ప్రజలకు నష్టం చేయాలని ఏనాడు అనుకోలేదని కూడా పునర్ఘటించినారు మరి జగన్మోహన్ రెడ్డి. మరి ఇక్కడ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై ఈ పథకాన్ని ఈ పథకాన్ని ఆపేయచ్చానన్న కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా బాబు ఖండిస్తారని కూడా, అలాగే రాష్ట్ర ప్రయోజనాల్ని పన్నంగా పెట్టారని కూడా అందరూ ఆశించారు. కానీ బరితెగించి మరి రాయలసీమ ఎత్తిపోతల అవసరమే లేదన్నారు.
అలాగే జలవనరుల మంత్రితోనే ఆ మాట చెప్పించారు. తద్వారా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు రహస్య ఒప్పందానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసినట్లే. మరి స్వలాభం కోసం ప్రజలకి ఎంతటి ద్రోహం మోసమైన చేయడానికి బాబు వెనుకాడని కూడా మరోసారి రుజువైంది. మరి తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినట్టే జన్మించిన సీమకు వెన్నుపోటు. అలాగే ఇప్పటికైనా రాయలసీమ ఎత్తిపోతల పనులు ప్రారంభించాలని, లేదంటే ఖచ్చితంగా ఉద్యమిస్తాం మేము అధికారంలోకి రాగానే వాయువేగంతో పూర్తి చేస్తామని కూడా స్పష్టీకరణ చేశారు మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇక్కడ మాది సంక్షేమ క్యాలెండర్, బాబుది అప్పుల క్యాలెండర్. చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు. మేం 5 ఏళ్ల చేసిన అప్పులో 90.87%, 2 ఏళ్లు తిరగకుండానే అప్పు చేసిన చంద్రబాబు సర్కార్. మరి 3.02 లక్షల కోట్లు అప్పు చేసినా ప్రజలకు చేసిన మంచేమీ లేదు. ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు, ప్రతి ఊర్లో రేషన్ మాఫియా, ప్రతి పనికి లంచం. ఇక మా హయాంలోనే పారిశ్రామిక వృద్ధి, ఆర్బీఐ నివేదిక సాక్షిగా చంద్రబాబు దుష్ప్రచారం. మరి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ చంద్రబాబుకు సంబంధించి. సో ఇక్కడ చూద్దాము నెక్స్ట్. మద్యం సిండికేట్ దోపిడీకి పచ్చ జెండా. 2014 నుంచి 19 మధ్య ఖజానాకు గండి కొట్టినట్లుగానే మళ్ళీ అదే స్కెచ్. మరి అప్పట్లో బార్లపై ప్రివిలేజ్ ఫీజు రద్దు, ఇప్పుడు ఏఆర్ఈటీ తొలగింపు. తద్వారా సిండికేట్కు ఏటా 500 కోట్ల అదనపు లాభం, ధరలకు రెక్కలు, మద్యం ప్రియులపై ఏటా 3,000 కోట్ల బాధుడు. ఓకే, ఈసారి 500% రష్యా నుంచి చమురు కొంటే సుంకాల మూత. మరి భారత్ చైనాల కట్టడి చేయడమే లక్ష్యంగా అమెరికా చర్యలు తీసుకుంది. మనం ఇంతకుముందు దీని గురించి మాట్లాడుకున్నాం. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, అలాగే లిఫ్ట్ పై డైవర్షన్, మరి రాయలసీమ ఎత్తిపోతల నిలిపివేతలపై వైఎస్ జగన్ నిలదీయడంలో దిక్కుతోచని చంద్రబాబు సర్కార్. అలాగే ప్రజల దృష్టికి మళ్లించడానికి మరో డ్రామా. రాజధానిపై వైఎస్ జగన్ మాటలను వక్రీకరిస్తూ మంత్రులు, ఎల్లో మీడియా దుష్ప్రచారం. అలాగే రివర్ బెడ్కు అలాగే రివర్ బేసిస్కు తేడా లేకుండా అజ్ఞానంతో కారకుతులు. అలాగే రాజధాని రైతుల ఆవేదనపై ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇంత ఉలిక్కిపాటు ఎందుకంటూ కూడా మేధావులు, రైతులు. సో నెక్స్ట్, సో ఏబిఎన్లో ఉన్న అప్డేట్స్ గురించి చూద్దాము. ఓకే, సో వికసిత్ భారత్, రోజ్గార్ మరియు ఆజీవిక మిషన్, మరి అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా. పట్టణాభివృద్ధికి పెద్దపీట, పెండింగ్ ప్రతిపాదనలకు సర్కార్ ఆమోదం తెలిపింది. తాజాగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కింద 10 కోట్లు అయితే విడుదల చేసింది. మరి టీపీసీసీ సమావేశంలో ప్రస్తుతం మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి అయితే మనం చూస్తున్నాము. పురపోరులోనూ పూర్తి మెజారిటీ అయితే రావాలి అని కూడా తెలపడం జరిగింది. మంత్రుల నుంచి నిధులు మంజూరు చేయించుకునే నాయకులే స్థానిక ప్రజాప్రతినిధులు ఉండాలి. మరి ఈ విషయాన్ని చెబితే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. అధికారంలో ఉన్నాం కాబట్టి మన మాట వింటున్నారు, లేదంటే ఫుట్బాల్ ఆట చూసేందుకు పాస్ కూడా రాదు. కార్యకర్తలను గెలిపించడానికి ఇల్లు తిరుగుతూ జీరాంజీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అన్ని గ్రామ సభలో తీర్మానాలు. ఈ నెల 20 నుంచి 30 దాకా నిర్వహణ. ఫిబ్రవరి 3 నుంచి రోజుకు ఉమ్మడి జిల్లాలో సభ పెట్టడం జరుగుతుంది. అలాగే ములుగు సభకు సోనియా లేదంటే రాహుల్, ఖర్గే, ప్రియాంక, టీపీసీసీ విస్తృత స్థాయిలో అయితే భేటీ అయితే జరగనున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. మరి ప్రస్తుతము గడిచిన 2 ఏళ్లుగా అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించిన మనం రేపటి కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయి మెజారిటీ ఖచ్చితంగా రావాలి అని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరి అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగిరేయాలి అంటూ కూడా పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే 8 ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, రాష్ట్రంలో ఏ గల్లీలో అభివృద్ధి జరగాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని కూడా చెప్పారు. మరి స్థానిక సంస్థలపై పట్టు ఉంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి కూడా సూచించడం జరిగింది. ఖచ్చితంగా
ప్రతి ఒక్కరి ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ అధికారమే ఉండాలి అని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలపడం జరిగింది. మరి ఈ ఫిబ్రవరి 3 నెక్స్ట్ వచ్చే నెల 3వ తారీఖు నుంచి ప్రతి ఉమ్మడి జిల్లాల్లో అయితే సభ పెట్టడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క ములుగు సభకు మాత్రం ఖచ్చితంగా సోనియా లేదంటే రాహుల్ అలాగే లేదంటే ఖర్గే, సో వీళ్ళు ముగ్గురిట్లా ప్రియాంక, సో నలుగురు, సో వీళ్ళు నలుగురిట్లా ఎవరైనా వస్తారు అనే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. సో ఇక షోరూమ్ వద్దే వాహన రిజిస్ట్రేషన్, స్పీడ్ పోస్ట్లో నేరుగా ఇంటికి ఆర్సీ కార్డ్, రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు. మరి కొత్తగా వాహనం కొనుగోలు చేసేవారు మాత్రం ఇకపై నుంచి వాహన రిజిస్ట్రేషన్కు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. మరి వాహనం కొనుగోలు చేసిన షోరూమ్ వద్దన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే పూర్తి కానుంది. మరి వాహన రిజిస్ట్రేషన్ కార్డు నేరుగా అయితే ఇంటికి స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా వచ్చేస్తుందని కూడా తెలుస్తుంది. మరి నూతన విధానం అమలు కోసం రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి గురువారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమల్లో తెచ్చిన వాహన్ సారథి పోర్టల్ నుంచి పూర్తిగా స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చే చర్యలో భాగంగా ఇకపై షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రాష్ట్రంలో సగటుగా ఏటా 6 లక్షల ద్విచక్ర వాహనాలు, 1.75 లక్షల కార్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. మరి కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు మాత్రం తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబరు షోరూంలోనే ఇస్తున్నారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ సైతం అక్కడే పూర్తి కానుంది. వాహనాన్ని విక్రయించిన డీలర్ అలాగే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. అవసరమైతే పత్రాలు, బీమా, చిరునామా రుజువు, వాహన ఫోటోలు అన్ని కూడా అప్లోడ్ చేశాక మాత్రము రవాణా శాఖ అధికారి అయితే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది నేరుగా. సో ఇప్పటి నుంచి అయితే నేరుగా షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా ఇంటికే కార్డును కూడా పంపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇకపై కొత్త సిలబస్, ప్రస్తుత భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు మార్పు 1 నుంచి 10 వరకు మార్చాలన్న ముఖ్యమంత్రి. మరి ఇందుకు వెంటనే కసరత్తు ప్రారంభించాలన్న నిర్దేశం. అన్ని పాఠశాలలోనూ అల్పాహారం, మధ్యాహ్న భోజనం. మరి 2 నియోజకవర్గాల్లో మాత్రం సెంట్రలైజ్డ్ కిచెన్, ప్రతి బడి కనీసం ఎకరన్నరలో ఉండాలి. అలాగే విద్యాశాఖపై కూడా ఈ యొక్క సమీక్షలో అయితే రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. మరి వెంటనే అన్ని పాఠశాలలో కూడా అల్పాహారం కానీ, మధ్యాహ్న భోజనం కానీ, అలాగే కనీసం ప్రతి బడి కనీసం ఉండడానికైతే ఎకరన్నరలో ఉండాలని కూడా తెలియజేయడం జరిగింది. మరి కిచెన్కి సంబంధించి కూడా బాగుండాలి అనే విధంగా కూడా ఈ యొక్క సభలో అయితే మాట్లాడడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మేడారం జాతరకు రండి అంటూ కూడా కొండా సురేఖ అలాగే సీతక్క మరి కేసీఆర్ని ఆహ్వానించడం జరుగుతుంది. కేసీఆర్కు మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందజేస్తున్న మంత్రులు సురేఖ అలాగే సీతక్క. మరి మేడారం జాతర అయితే మొదలైపోతుంది. మరి పనులు కూడా శరవేగంగా అయితే కంప్లీట్ చేశారు. మరి దానికి సంబంధించి ఓపెన్ చేయడానికి కూడా మరి కేసీఆర్ని కూడా ఆహ్వానించడం జరిగింది. మరి ఎర్రవెల్లికి వెళ్ళి కేసీఆర్ను ఆహ్వానించిన మంత్రులు సీతక్క అలాగే కొండ సురేఖ వారిని ఆత్మీయంగా పలకరించి సత్కరించిన మాజీ సీఎం దంపతులు మరి మేడారం మహాజాతరకు రావాలని కోరుతూ మాజీ సీఎం అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను రాష్ట్ర మంత్రులు కొండ సురేఖ అలాగే సీతక్క ఆహ్వానించారు. మరి గురువారం ఎర్రవల్లిలో వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేసీఆర్కు మేడారం జాతర ఆహ్వాన పత్రికను అలాగే ఆలయ ప్రసాదాన్ని, నూతన వస్త్రాలను అందజేశారు. ఇక శాల్వ కప్పి కేసీఆర్ను సత్కరించారు. ఆయన తన నివాసానికి వచ్చిన మహిళలు మరి ఇద్దరు కొండ సురేఖ మంత్రులు వీళ్ళిద్దరు కూడా ఆహ్వానించడం జరిగింది. నెక్స్ట్ ప్రమాదంలో మృతి చెందిన సుమిత్, నిఖిల్, సూర్యతేజ, రోహిత్. మరి ఉరిమే ఉత్సాహం, తరిమే విషాదమై. మరి చెట్టును ఢీకొన్న కారు, 4 విద్యార్థుల దుర్మరణం. ఓ అమ్మాయికి తీవ్ర గాయాలు. ఆమె పరిస్థితి ప్రస్తుతం అయితే అత్యంత విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇది ఎక్కడ కాదు, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మిర్జాగూడలో అయితే ఈ యొక్క ప్రమాదం అయితే జరిగింది. మరి పుట్టినరోజు వేడుక జరుపుకొని ఇళ్లకు వెళ్తుండగా అయితే ఈ ఘటన జరిగింది. మరి మొత్తం 5 ఉన్న దాంట్లో మరి 4 అబ్బాయిలు. మరి మేబీ ఒక అమ్మాయి పరిస్థితి అయితే తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి 4 అబ్బాయిలు అయితే అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ బెంగాల్లో హై డ్రామా. మరి
ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇల్లు కార్యాలయాల్లో అయితే ఈడీ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. మరి ఆయన ఇంటికి వెళ్ళిన సీఎం మమతా బెనర్జీ ఈడీ దాడులు రాజ్యాంగ విరుద్ధం, మా పార్టీ రాజకీయ వ్యూహాలను చోరీ చేశారు, కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మమత. మరి జైన్ ఇంటి నుంచి పత్రాలు, హార్డ్ డిస్కులు తీసుకెళ్లిపోయిన మమత అనుచరులు. అలాగే మనీ లాండరింగ్ కేసులో భాగంగానే తనిఖీలు, మమత కీలక ఆధారాలను ఎత్తుకెళ్లారు. మరి తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా కలకత్తా హైకోర్టుకు వెళ్ళి దర్యాప్తు సంస్థ మరి నేడు బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయా ప్రస్తుతం అయితే డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇల్లు అలాగే కార్యాలయ ప్రతి ఒక్కరు కూడా ఈడీ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. కొన్ని పత్రాలు అలాగే హార్డ్ డిస్కులు కూడా మమత తీసుకెళ్లడం కూడా జరుగుతుంది వాళ్ళ అనుచరులు. మరి నెక్స్ట్ ఇక్కడ ఓకే, సాదా బైనాబుకు అఫిడవిట్ ఇక అక్కర్లేదు. మరి నేడో రేపో ఉత్తర్వులు ఇవ్వనున్న CCLA మార్గదర్శకాలను సవరించేందుకు కసరత్తు, పెండింగ్ దరఖాస్తులకైతే ఆటంకం తొలగించినట్లే. మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఇక్కడ దీనిపై 1-2 రోజుల్లోనే మాత్రం పూర్తి స్పష్టత అయితే ఉత్తర్వు ఇచ్చేందుకు కూడా ప్రస్తుతం అయితే కసరత్తు చేస్తుంది. మరి ఈ మేరకు మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేసి మరి ఒక ప్రకటన జారీ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇక్కడ భూభారతి చట్టంలో సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం సాధబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని కూడా అధికారులు కల్పిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 10న రెవెన్యూ శాఖ జీవో నెంబర్ 106ను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే మా భూభారతి చట్టంలో పేర్కొని 3 అంశాలను మార్గదర్శకాల్లో చేరడం అప్పట్లోనే చర్చనీయాంశంగా మారింది. ఇందులో అత్యంత కీలకమైనది భూమి విక్రయించిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకురావాలని నిబంధన. విక్రయదారుడి నుంచి అఫిడవిట్ తేవాలన్న ఒత్తిడి తెస్తే కొనుగోలుదారుల హక్కులు దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి మనకి ఇక్కడ. సో ప్రస్తుతం ఇది అభివృద్ధి చెందిన గ్రామ పంచాయతీలు వికసిత్ భారత్ కొరకు మార్గం సుగమం చేస్తున్నారు. నెక్స్ట్ V6లో చూద్దాము. V6లో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఇంతకుముందు మనం ఇది మాట్లాడుకుందాం. సో మమత బీజేపీ కాదు మరి బ్రిటిష్ జనతా పార్టీ. గురువారం గాంధీ భవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆదాని అంబానీ కోసం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసే కుట్ర, కేంద్ర సర్కార్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్, కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. మరి ఈ నెల 20 నుంచి 30 వరకు ఊరూర నిరసనలు, గ్రామ సభలు అయితే తీర్మానాలు. అలాగే ఉమ్మడి జిల్లాలో కేంద్రాల్లో ఈ యొక్క వచ్చే నెల నుంచి బహిరంగ సభలు అయితే నిర్వహించబోతున్నారు. సో ఇంతకుముందు దాని గురించి మనం మాట్లాడుకున్నాము. మరి ఇక్కడ కేసీఆర్ అంగీకారంతోనే రాయలసీమ లిఫ్ట్, సంగమేశ్వరం కడుతున్నారు సార్ అని వార్తలు వచ్చినా పట్టించుకోలేదు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు. మరి కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలకే ఒప్పుకొని మన నీళ్లు ఏపీకి తాకట్టు, కాళేశ్వరం పాలమూరు ప్రాజెక్టులు అయితే దోపిడీ అంటూ కూడా ఫైర్ అయ్యారు మరి బండి సంజయ్. మరి నెక్స్ట్ మా టైంలో స్పీడ్గా రాయలసీమ లిఫ్ట్, 1000 కోట్లు ఖర్చు చేసి వేగంగా పనులు చేస్తాం వైఎస్ జగన్. రాయలసీమ నెల్లూరుకు ఆ ప్రాజెక్టుకు సంజీవని. తెలంగాణ టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు కేసులు వేయించారని వ్యాఖ్య చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి. సో నెక్స్ట్ ఇక్కడ చైనా మాంజా అంపినా కొన్న అరెస్ట్ చేస్తామంటూ కూడా సిపి సజ్జనా చేసిన వ్యాఖ్యలు. మరి ఎవరికైనా గాయాలైతే పతంగి ఎగిరేసిన వాళ్ళే బాధ్యులు. నెలలోనే 103 కేసులు నమోదయ్యాయి, 143 మంది అరెస్ట్ అయ్యారు. మరి 1.24 కోట్ల విలువైన చైనా మాంజా సీజ్ చేసినట్టు కూడా వెల్లడించడం జరిగింది. మరి చైనా మాంజాతో పతంగులు ఎగరేస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. అలాగే చైనా మాంజాతో ఎవరికైనా గాయాలైతే పతంగి ఎగిరేసిన వ్యక్తులకి బాధ్యులుగా చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. మరి చైనా మాంజా అమ్మకాలు జరుగుతున్న బహిరంగ మార్కెట్లు అలాగే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లపై నిఘా పెట్టామని కూడా వెల్లడించడం జరిగింది. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్వాధీనం చేసుకున్న చైనా మాంజా మరి సజ్జనార్ గురువారం అయితే మీడియాకైతే వివరించడం జరిగింది. అలాగే ఇండియాపై ట్రంప్ టారిఫ్ బాంబ్, మరి ఇంతకుముందు మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాము.
స్టూడెంట్లను విభజించొద్దు, టాపర్స్ బ్యాచ్ అలాగే డల్ బ్యాచ్ అంటూ విద్యార్థులను వేరు చేసే కఠిన చర్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు. సో స్కూల్స్లో మాత్రము బాగా చదివిన వాళ్ళు A+ అని, బాగా చదివిన వాళ్ళు B క్లాస్ అని ఆ B గ్రూప్, A గ్రూప్, B గ్రూప్ అని కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి సో వాళ్ళని ఇలా చేయొద్దు విద్యార్థులు అంటూ కూడా తెలపడం జరిగింది. ఒకవేళ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. మరి ఇకపై స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఇతర విద్యా సంస్థలో కానీ టాపర్స్ బ్యాచ్, డల్ బ్యాచ్ అంటూ స్టూడెంట్లను వేరు చేసి పరిస్థితి అయితే మారొద్దు అని కూడా తెలపడం జరిగింది. సో చూసాం కదా. సో ఇంతకుముందు దీని గురించి మాట్లాడుకున్నాం. మేడారం జాతరకైతే మంత్రులు సీతక్క అలాగే కొండా సూరయ్య అయితే కేసీఆర్ని ఆహ్వానించడం జరిగింది. సో దీని గురించి కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. సో చూసాం కదా. మరి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తాపత్రికలో ఉన్న అంశాల గురించి అయితే మాట్లాడుకున్నాము. సో మళ్ళీ రేపు కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 టీవీ సామాన్యుడి ఆరోపణం.